ఇక బోర్డర్లో ఏం జరగబోతోంది? డర్టీ డ్రాగన్ మళ్ళీ కోరలు చాస్తోందా? సైలెంట్గా కొత్త కుట్రలకు తెరలేపుతోందా? విషం చెమ్మడానికి స్కెచ్లు గీస్తోందా? అంటే జిత్తులు మారి చైనా ఏమైనా చేయొచ్చు అంటున్నారు. ఎప్పుడైనా విషం కక్కొచ్చు, కానీ బుద్ధి అలాంటిది కదా. చరిత్ర అంతకంటే హీనమైందే చెప్తోంది. డోక్లాం తర్వాత తోక ముడిచిన డ్రాగన్ వెనక్కి తగ్గింది, కానీ బుసలు మాత్రం కొడుతూనే ఉంది. సైలెంట్గా సరిహద్దుల వెంబడి తన సైన్యం మోహరిస్తోంది. ఈ విషయం మన వేగులు కనిపెట్టలేదు. అంతరిక్షం నుంచి పంపిన ఇన్ఫర్మేషన్ మావో వారసుల కుతంత్రాలను బయటపెట్టింది. ఇందుకే శాటిలైట్ చిత్రం చెప్తున్న నిజాలేంటో చూద్దాం. డర్టీ డ్రాగన్ పై కొత్త నజర్. సరిహద్దుల్లో శాటిలైట్ నిఘా. చీమ చిటుక్కుమన్నా పసిగట్టడమే పని. జిత్తులు మారి చైనా రూపం మళ్లీ బయటపెట్టింది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయం తెలిసిన భారత్ అప్రమత్తమైంది. ఓవైపు సరిహద్దుల దగ్గర భద్రత పెంచింది, మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. అటు రాఫెల్ యుద్ధ విమానాలొచ్చేశాయి, ఇటు సైన్యానికి ఆయుధ సంపత్తి పెంచుతోంది. కొత్త మెషిన్ గన్లకు ఆర్డర్లు ఇచ్చింది. డ్రాగన్తో సరిహద్దు వివాదాల నేపథ్యంలో నిఘాను కూడా పెంచింది. బోర్డర్లో వేగులను అలర్ట్ చేసింది. అలాగే శాటిలైట్ ద్వారా బోర్డర్ పై ఫోకస్ పెట్టింది. మన దేశానికి చెందిన గూఢచారి ఉపగ్రహం ఎమిలైట్ కౌటిల్య కీలక ఆధారాలు సేకరించింది. కౌటిల్య భారతీయ నిఘా శాటిలైట్. ఎమిసాట్ శాటిలైట్లోని కౌటిల్యను డిఆర్డీఓ ఆపరేట్ చేస్తోంది. సరిహద్దుల్లో చైనా ఎత్తుల్ని ఎప్పటికప్పుడు ఈ ఉపగ్రహం ద్వారా పసిగడుతున్నారు. చైనా దళాల కదలికలను ఈ శాటిలైట్ రికార్డ్ చేస్తోంది. టిబెట్ దగ్గరలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా దళాల్ని కౌటిల్య ట్రాక్ చేసింది. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ప్యాకేజ్గా విలువైన సమాచారాన్ని పంపింది. భారత్ చైనా మధ్య చర్చలు ఫలితమివ్వని ఒక రోజు తర్వాత ఈ ఉపగ్రహం టిబెట్ మీదుగా వెళ్లింది. చైనా సైనిక స్థావరాల్ని రికార్డ్ చేసింది. వారి కదలికల్ని పూర్తి స్థాయిలో పసిగట్టింది. ఎల్ఏసీ వెంబడి కొత్తగా తవ్వకాలు చేపట్టింది. డెంపాంగ్ సెక్టార్లో చైనా దళాల్ని మోహరించింది. ఈ విషయం కౌటిల్య పంపిన చిత్రాల్లో కనిపించింది. కౌటిల్య శాటిలైట్ నిఘా చిత్రాలు భారత్ కందాయని, మన దేశం కొత్త ప్లాన్లు గీస్తోందని డ్రాగన్ కు అర్థమైంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో అని డ్రాగన్ వణికిపోతోంది. దేశ సరిహద్దు రక్షణ కోసం బలమైన సైనిక బలం కావాలి. అత్యాధునిక ఆయుధాలుండాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం కావాలి. కానీ ఇవి మాత్రమే ఉంటే ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ముప్పును కూడా తట్టుకోగలగాలి. అందుకే ఇప్పుడు భారత్ అక్కడ ఫోకస్ పెట్టింది. శత్రు దేశాల పనిబట్టే అత్యాధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంది. డర్టీ డ్రాగన్ కు చుక్కలు చూపించే పనిలో ఉంది. శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే శక్తివంతమైన సైనిక బలగంతో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా ఉండాలి. అంతకు మించి మార్గనిర్దేశం చేసే నాయకత్వం కావాలి. అయితే ఇదంతా గతం. నేడు సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఎప్పుడు ఏ రూపంలో దాడి జరుగుతుందో, ఏ దశ నుంచి శత్రువు విరుచుకుపడతాడో చెప్పలేని పరిస్థితి. నింగి, నేల, నీటి నుంచే కాదు, అంతరిక్షం నుంచి కూడా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా నేడు అత్యంత అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన భారత్ గతేడాది ఎమీ శాటిలైట్ ను ప్రయోగించింది. ఎమీ శాటిలైట్ ను PSLV C-45 ద్వారా గతేడాది ఏప్రిల్ 10న ప్రయోగించారు. దీని బరువు 436 కిలోలు. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ నిఘా ఉద్దేశంతో దీన్ని ప్రయోగించారు. ఇది దేశానికి చెందిన తొలి ఎలక్ట్రానిక్ నిఘా ఉపగ్రహం. ఇస్రో, డిఆర్డీఓలు సంయుక్తంగా అత్యంత శక్తివంతమైన ఈ ఉపగ్రహాన్ని డెవలప్ చేశాయి. కౌటిల్య గూఢచారి ఉపగ్రహం సైనిక దళాలకు కీలక సమాచారం చేరవేస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశాల రాడార్లను పసిగట్టగలదు. వాటి పూర్తి సమాచారాన్ని కూడా చెబుతోంది. చైనా ఆక్రమిత టిబెట్ మీదుగా వెళ్లిన కౌటిల్య చైనా సైన్యం స్థావరాల నుంచి ఇన్పుట్స్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నిఘా వర్గాలు లేదా మన రాడార్లు పంపించి సమాచారం సేకరిస్తున్నారు.
ఇప్పుడు శాటిలైట్ల ద్వారా శత్రు దేశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. రేడియో సిగ్నల్స్ ను గుర్తిస్తుంది, ఆడియో రికార్డింగ్ ను పసిగడుతోంది. మొత్తం సాంకేతికంగా అన్ని రకాల విశ్లేషణకు కౌటిల్య ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. గతేడాది భారత్ కూడా ఈ దేశాల సరసన చేరింది. మొత్తానికి భారత్ డ్రాగన్ కుతంత్రాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. దౌత్యపరంగానే కాదు, సైనిక పరంగా దాని కుట్రల్ని తిప్పికొడుతోంది. ఇటు సాంకేతిక పరంగా కూడా దాని చేష్టల్ని పసిగడుతోంది, గట్టి జవాబిస్తోంది.